మెయిన్గా బ్యాక్ పెయిన్కి వాడుతున్నారు ఈ కైరోప్రాక్టిక్ అని ప్లస్ ఇదని. కైరోప్రాక్టిక్ ఆకు ప్రెజర్ ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు ఉపశమనం వస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ ఆకుపంక్చర్లో ఏమవుతుందంటే నెర్వ్స్ యాక్టివేట్ అయ్యి అక్కడున్న జబ్బును అనేది దూరం చేసే అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని డిసీజెస్కు ఒక డిసీజ్ అని కాదు, కానీ మనం చెప్పాలంటే చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దది అవుతుంది. వాటిల్లో ఇంపార్టెంట్ అయినాయి మీకు కూడా తెలుసు, మనకు యూట్యూబ్లలో అన్నీ చూస్తున్నాము. డయాబెటిక్ రివర్స్ అంటున్నారు, అది మనం లైట్గా తీసుకుంటున్నాం. ఈ రోజుల్లో 100% డయాబెటిక్ రివర్స్ చేస్తున్నారు. అది 100% కరెక్టే అండి, మీరు దాన్ని లైట్గా తీసుకోవద్దు. డయాబెటిక్, థైరాయిడ్, బీపీ అనేటి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఒకసారి మనము కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ 50 years పైన వాళ్ళకి అందరికీ తెలుసు ఊర్లలో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఆ డైట్ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే. అలాగే ఇక్కడున్న పిల్లలకు కూడా తెలుసు. ఎట్లా అంటే మన కరోనాలో ఏం తిన్నాం, సద్యన్నం అనేది ప్రాచుర్యం పొందింది మీకు తెలుసు. 5 star హోటల్లో ఈ అన్నంకు 750 రూపాయలు ప్లేట్ అని పెట్టి బయట బోర్డులు పెట్టినారు, దీన్ని తింటే మీకు ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది అని. అంటే మన పూర్వీకులు చేస్తున్నది ఇదంతా కూడా మనం ఇప్పుడు దాన్ని ఒక ఫ్యాషన్గా చేసుకొని దాన్ని తీసుకుంటున్నాం తప్ప, ఈ పూర్వం మనం పెద్దలు చెప్తే పిల్లలు కూడా మనకి వినే పరిస్థితిలో లేరు. ఉదయమే ఏదన్నా తినమంటే మాకు చిప్స్ ఇవ్వండి, అవి ఇవ్వండి అంటారు. లేవగానే మనం చిప్స్, ఐస్ క్రీమ్స్ పిల్లలకి పెడుతున్నాం, వాళ్ళు మారం చేస్తున్నామని చెప్పి మనం వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ఇస్తున్నాము. మన తల్లిదండ్రులు కూడా ఏంటంటే వీటి మీద చాలా వరకు అవగాహన రావాలి, అవేర్నెస్ రావాలి. లేకపోతే పుట్టిన దగ్గర నుంచే మనం డిసీజెస్ చాలా వరకు చూస్తున్నాం. మనము 40-45 ఏళ్ళ తర్వాత మనం స్పెడ్స్ వచ్చేటి. ఇప్పుడు పుట్టిన పిల్లోడి 2 years 3 years దాటిన దగ్గర నుంచి ఇవి వస్తున్నాయి. ఎందుకంటే మన ఫుడ్ అలరేషన్, ప్రతి దాంట్లో ఫుడ్ అలరేషన్ అవన్నీ మీ ముందుకు వస్తూనే ఉన్నాయి. మీరు కూడా మొత్తుకుంటూనే ఉన్నారు, కానీ దాన్ని వినేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఈరోజు మన ఇంటికి మేము డాక్టర్స్గా చెప్పేవాళ్ళం ఇంతకుముందు, మిల్క్ తీసుకోండియా మంచిగా పిల్లడు గ్రోత్ వస్తుందని చెప్పి. కానీ ఆ మిల్క్ ఈ రోజుల్లో ఏమవుతుందో మనకు తెలుసు. మేము గేదె పాలు తీసుకుంటాం సార్ అంటే ఆ గేదెకు వాడిచ్చేది కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. ఆ పాలు అక్కడి నుంచి కూడా కల్తీ అవుతున్నాయి. ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారో, దాంట్లో ఏం కలుపుతున్నారో, ఏం చేస్తున్నారో. సరే పాలల్లో కలిపినా ఒక అర్థం ఉంది, కానీ మీకు తెలిసి ఉంటుంది ఒక కెమికల్ అనేది ఒక 30 ml వేస్తే 40 liters మనకు తయారవుతుంది. ఓన్లీ కెమికల్ తోటి పాలలాగా తయారవుతున్నాయి. అవి మీరే చూపిస్తున్నారు మీడియాలో, మీకు కూడా తెలుసు. ఇవన్నీ ఏంటంటే మనం కొంచెం మన పిల్లల్ని కొంచెం వాటికి దూరంగా ఉంచాలి. మన మెడినైన్ ఏంటంటే దాన్ని ఒక ఫైన్ ఫామ్ చేసి ఈరోజు కొబ్బరి మిల్క్ తీసుకొచ్చినాం మనం, అంటే కోకోనట్ తయారు చేసే మిల్క్. ఆ మిల్క్ మన మెడినైన్ సెంటర్స్లో అవైలబుల్ ఉంది. ఆ పాలు ఏంటంటే కొబ్బరితోటి తీసి మనం పాలు అనేది చేస్తున్నాం. పెరుగు కూడా దాంతో అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 2 నువ్వులతోటి, ఇంకా దీంట్లో ఎక్స్పెరిమెంట్లో ఉంది గ్రౌండ్ నట్ తోటి, అవి 2 ఇంకా ఫైన్ ఫామ్లోకి రాలేదు, ఓన్లీ కొబ్బరి పాలే వచ్చినాయి. మీకు కావాలంటే మీకు ఎవరన్నా దాన్ని కావాలంటే మా నెంబర్లోకి ఫోన్ చేస్తే మీకు సప్లై కూడా చేపిస్తాము. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాలు అనేది దూరంగా పెట్టి మనం న్యాచురల్గా వెళ్ళిపోవాలి. న్యాచురల్ డైట్లోకి వెళ్ళిపోతే మనకు చాలా వరకు రిలీఫ్ అనేది, జబ్బుల నుంచి దూరంగా ఉండగలుగుతామని నేను చెప్పగలుగుతున్నాను. రెండోది ఏంటంటే పిల్లలకు దయచేసి ఈ ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, ఈ బ్లాక్ చాక్లెట్ అనేది కొంచెం బెటర్ అంటున్నారు, కానీ అది కూడా ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వరకు ఇవన్నీ ఇవ్వకుండా ఉంటే మీకు పిల్లల్లో ఆ గ్రోత్ హార్మోన్స్ వాటన్నిటి కూడా ఇవి సపరేట్ చేసి పిల్లోడికి ఎదగకుండా మెంటల్ రిటార్డేషన్, ADHD అంటాం, ఇటువంటివి కూడా మనకు చిన్న వయసులోనే చూస్తున్నాం. ఆటిజం, ఇవన్నీ కూడా పిల్లడు పుట్టిన దగ్గర నుంచి మనము చేస్తున్నాం. ఎందుకంటే వాడికి చెప్పా కదా ఇప్పుడు, మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. దీనికి అనేది మనం సరిగా ఫీడింగ్ ఇవ్వకపోతే మన బాడీ మీద దాన్ని ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. తల్లిదండ్రులు బాధపడాలి, మనం కూడా, పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. అందుకబట్టి నేను చెప్పేది అంటే డైట్ తోటి మన దగ్గర న్యాచురోపతి ఉంది, న్యాచురోపతి తోటి 50% కేసెస్ను మనం తగ్గించవచ్చండి. తర్వాత మిగతా ఇదే ఏ డిసీజ్కి దేనికి వాళ్ళ హోమియో వాడాలని, ఆకుప్రెజర్ అనేది మనం తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడు చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్ ఈ 3, షుగరు ప్లస్ థైరాయిడ్, మీకు 2-3 monthsలో పూర్తి రివర్స్ చేస్తామండి. అయ్యేది ఇంజెక్షన్ లేదు, ఇన్సులిన్ లేదు, ఏం అవసరం లేకుండా మన దాంట్లో మనము చేస్తాం. కాకపోతే డైట్ మాత్రం ఫాలో చేయాలి. డైట్ ఫాలో చేయాలంటే మీకు సింపుల్గా చెప్తాను. డైట్ ఫాలో చేయడం అంటే ఏదో మనం పూర్వం ఊర్లలో వెల్లుల్లి పెట్టినరు, వెల్లుల్లి కారం, ఆకారాలు తినాలని కాదు. డైట్ అంటే ఏం లేదు, మటన్ చికెన్లు మానేసి ప్యాకెట్ ఫుడ్ మానేయడమే ఫస్ట్. తర్వాత ఏంటంటే మార్నింగ్ మన వెయిట్ ప్రకారం ఫ్రూట్స్ తీసుకోవాలి, అదే టిఫిన్. మధ్యాహ్నం సలాడ్స్. మనం రా వెజిటబుల్ అంటే మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది. రా వెజిటబుల్స్ అంటే మనం పచ్చి కూరగాయలు తినమంటున్నారు డాక్టర్స్ అంటారు, అది కాదు. రా వెజిటబుల్ అంటే మనం హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఏమి ఇస్తాడు, ఫస్ట్ సలాడ్ ఇస్తాడు. ఆ సలాడ్ అనేది మన వీటి ప్రకారం మనం ఇంట్లో తింటున్నాం అంతే. తర్వాత మనం అన్నం తీసుకోవచ్చు, నీ షుగర్ ఉన్నా కూడా రైస్ తీసుకోవచ్చు, దాంతో మనం కర్రీస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ కొన్ని ఉంటాయి, అంటే మన ఈ స్ప్రౌట్స్ ఇటువంటి. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఏం తిన్నామో నైట్ కూడా అదే తింటే మనకు షుగర్ అనేది 50% దాంట్లో కంట్రోల్ అవుతుంది. మనం మెడిసిన్ తోటి ఒక 50% 3 monthsలో దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంది. మన దగ్గర పేషెంట్స్ కూడా రివర్స్ అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర పోయి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేసి తగ్గలేదు డాక్టర్ సాబ్ అని వస్తున్నారు.
వాళ్ళని కరెక్ట్గా అడిగితే అప్పుడు మీరు చెప్పింది ఫాలో చేయలేదు సార్ అంటారు. ఇట్లా ఏంటంటే ఏ డిసీజ్ కూడా మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది పోకుండా ఏమి ఉండదు. ఒక క్యాన్సర్ ఏదో లాస్ట్ స్టేజ్లో వస్తే మనం ఏం చేయలేం, చేతులు ఎత్తేస్తాం తప్ప సెకండ్ థర్డ్ స్టేజ్లో వచ్చినా కూడా మనం క్యాన్సర్స్ క్యూర్ చేయొచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ డిసీజ్ కూడా ఆపరేషన్లు ఇవన్నీ ఏది అవసరం లేదు. సార్ చెప్పినట్టు ఇప్పుడు సోరియాసిస్లో కూడా 100% మీరు నెట్లో కొట్టినా ఉంటుంది. మోడర్న్ మెడిసిన్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్ లేదు. లంబార్ స్పాండిలోసిస్, సర్వికల్ స్పాండిలోసిస్, ఫ్యాసిట్స్ డిసీజ్ ఇటువంటి వాటికి కూడా ఏ లేదు. అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్లో ఏ ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ మీరు ఆల్టర్నేట్ వచ్చేసి హోమియో కానీ ఆయుర్వేద కానీ తీసుకోండి అని చెప్పి మనకు నెట్లో ఫస్ట్ అదే వస్తుంది. అలోపతి డాక్టర్స్ కూడా కొంతమంది వాళ్ళే రెఫర్ చేస్తున్నారు మన దగ్గరికి. మా దగ్గర తగ్గదా, ఇది పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఉపశమనం వస్తుంది, తర్వాత మళ్ళా తిరగబెడుతుంటుంది, దీనికి ఉన్న ప్రోటోకాల్ ఇంతే, మీరు ఎక్కడికి పోయినా ఇంతే అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే హెచ్సిక్యూ అనే మెడిసిన్స్ ఒకటి, అట్లనే కార్టిజోన్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇవి వాడకపోతే వాడికి తగ్గదు. ఎన్ని రోజులు వాడతాం? ఏదో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, అట్లా కాదు. సంవత్సరాల తరబడి ఏం సార్ మాకు తగ్గట్లేదంటే ఉండేదంతా ఏం చేయమంటే దానికి ఆపరేషన్ చేయలేము, ట్రీట్మెంట్ ఉండేది ఇదే, లేకపోతే వాడండి లేకపోతే లేదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ సార్, సైడ్ ఎఫెక్ట్స్ అంటే వస్తాయి, మీకు తెలియదు ఏముంది. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మరి వాటి పరిస్థితి అంటే వేసుకోకు, మమ్మల్ని ఏం చేయమంటావు అని చేతులు ఎత్తేయాలి. అటువంటి వాటికి కూడా మన దాంట్లో పూర్తి పరిష్కారం ఉంది. ఇటువంటి చెప్పే కదా, ఇప్పుడు డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ ఎక్కడైతే తగ్గదో అక్కడ మన దాంట్లో తగ్గించే అవకాశం మన ఈ సిస్టంలో ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఇదంతా కూడా అందరికీ చేరవేయగలరని చెప్పి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే. యాక్చువల్గా ది MEDINE-9 అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్, ఇవన్నీ కలుపుకుని 9 రకాలైన పద్ధతులకు కలుపుకుంటే MEDINE-9 అండి. ఈ MEDINE-9లో డాక్టర్స్ ఏం చేస్తారంటే, మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ద్వారా మనం డాక్టర్ దగ్గరకు వస్తామో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్కి కూడా డాక్టర్స్ అనేది మనకి మెడికేషన్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే ఏదైతే వ్యాధి ఉందో అది మళ్ళీ రిపీట్ కాకుండా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంది. స్కిన్ ఎలర్జీ అనగానే మనం ఏం చేస్తామంటే ఏదైనా మెడికల్ షాప్ దగ్గరికి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మనకు ఒక క్రీమ్ ఇస్తాడు, ఆయింట్మెంట్ లాంటిది. అది ఆయింట్మెంట్ రాసుకుంటే పైనుంచి మనకి అది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది మన స్కిన్లోంచి సప్రెస్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే ఈ మెడిసిన్ వాడటం వల్ల రూట్స్ నుంచి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. సో అటువంటి స్కిన్ డిసీజ్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇటువంటి మంచి పద్ధతులు అన్నీ కలిపి ఈ 9 రకాల వైద్య విధానాలన్నీ కలిపి ఒక చోటకి తీసుకురావడమే ఈ MEDINE-9 లక్షణం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి అది ఎంతవరకు వచ్చింది, దాని హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలుసుకుని దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకే కాదు, బాడీ మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అది రిపీట్ కాకుండా అనేది చేస్తామే ఇక్కడ MEDINE-9 ఒక లక్షణం. దీంట్లో ఏంటంటే మెడిసిన్ డాక్టర్ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, మెడిసిన్ తీసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గిందా లేదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెడిసిన్ చేసుకుంటున్నారని ఫాలోఅప్ కూడా చేస్తారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాల ప్రకారం వాట్సాప్ అని కానీ SMS-ల ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఏంటి తగ్గింది, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది అనేది కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అందుకే MEDINE-9 అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. థ్యాంక్ యూ.